చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ భార్యకు తగిన భర్త. ఒక ఊళ్ళో సూరయ్య మంగమ్మ అనే ఇద్దరు రైతు దంపతులు ఉండేవారు. సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. మంగమ్మేమో ఇంటి దగ్గరే ఉండి ఇంటిని తన పెంపుడు కోళ్ళను చూసుకునేది. ఆమెకి కోళ్ళు పెంచడం అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళంతా తమ కోడి పిల్లల్ని పెంచడానికి మంగమ్మకిచ్చేవారు. అవి పెద్దయిన తర్వాత వాటిల్లోంచి ఒక 2 ఆమెకిచ్చి మిగతావి పట్టుకెళ్ళేవాళ్ళంట. అలా మంగమ్మ దగ్గర దాదాపు 30 కోళ్ళ దాకా పోగవుతాయి. సూరయ్యకేమో కోడి మాంసం అంటే చాలా ఇష్టం. ఒక కోడిని కోసి వండమని ఎన్నోసార్లు భార్యను అడుగుతాడు. కానీ ఆవిడస్సలు ఒప్పుకోదన్నమాట. ఆలోచించి సూరయ్య ఒక ఉపాయం వేస్తాడు. ఒకరోజు ఆ ప్రకారం ఏం చేస్తాడంటే భార్యతోటి, ఏమీ మంగు, నిన్న ఒక సాముల వారు కనిపించాడు. మన పొలం ఈ మధ్య సరిగా పండడం లేదు కదా, అందుకు కారణం ఏంటి అని అడిగాను. అందుకు అతను ఏం చెప్పాడంటే, మన ఊరి చివర రావి చెట్టు ఉంది చూసావా, ఆ చెట్టు తొర్రలో పంటల దేవుడు ఉన్నాడంట. అందుకని రోజు ఆ తొర్రలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నాడు. అలా 1 నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందంట అని చెప్పాడు. ఆ మాటలు విని మొదట మంగమ్మ కంగారు పడుతుంది. తర్వాత ఎంతోసేపు ఆలోచించి పొలం బాగా పండుతుంది కదా అని తన మనస్సుని సమాధానపరుచుకొని తన భర్త చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటుంది. ఇంకా ఆ రోజు నుంచి మంగమ్మ ఏం చేస్తుంది, రోజు ఒక కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరి చివర ఉన్న రావి చెట్టు తొర్రలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చక్కా వచ్చేదంట. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీద నుంచి దిగి తొర్రలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం తినేవాడు. ఇలా 1 నెల గడుస్తుంది. మంగమ్మ ఇంకా ఆఖరి కోడిని కూడా కోసేసింది. కానీ భర్త చెప్పిన పంటల దేవుడి అనుగ్రహం ఏమీ కనిపించలేదు. పొలం అలానే ఉంటుంది. దీంట్లో ఏదో మోసం ఉందా అని ఆమెకు అనుమానం వస్తుంది. అందుకని ఏం చేస్తుందంటే మంగమ్మ రోజు భోజనం చెట్టు తొర్రలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయడానికి బదులు కొంచెం దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాక్కొని ఏం జరుగుతుందో అని చూస్తుంటుంది. ఇంకేముంది, సూరయ్య రావి చెట్టు దిగొచ్చి తొర్రలో నుంచి భోజనం తీసుకొని తినడం ఆమెకు కనిపిస్తుంది. ఇంకా ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడి వీపు మీద చేతుల నొప్పి పుట్టేదాకా కొట్టుతుంది బాగా. తర్వాత నోటికొచ్చినట్టు తిడుతుంది. ఇంకా నీతో ఉండను నేను అని చెప్పేసి ఇంటికి వస్తుంది. తన పుట్టింటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది. మొత్తం అన్నీ బట్టలు అన్నీ సర్దేసుకుంటుంది. మూటాముల్లే సర్దుకొని ఒక పెద్ద గంపలో పెట్టుకొని ఇరుగు పొరుగు వాళ్ళందరికీ వీడుకోలు చెప్పడానికి వెళ్తుంది. ఈ భార్య వెనకే సూర్య కూడా ఇంటికి వస్తాడు. ఇంక వెళ్ళిపోతుంది అని అర్థమై ఏం చేస్తాడంటే ఆ బట్టలని తీసేసి ఆ గంపలో దూరి కూర్చుంటాడు. ఇంకా మంగమ్మను సాగనంపడానికి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వస్తారు. ఆమె చివరిసారిగా తన ఇంటిని చూసుకొని ఏడ్చి ఇంకా గంపనెత్తుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకా పుట్టిల్లు చేరగానే మంగమ్మ ఏడుస్తూ తల్లితోటి తన భర్త చేసిన మోసం అంతా చెప్తుంది. తల్లి మంగమ్మను ఓదార్చి, ఊరుకో తల్లి, అయిపోయిందేదో అయిపోయింది, ఇక నుంచి నువ్వేం ఆ మనిషి మొహం చూడనే వద్దు, ఇక్కడే ఉండిపో అంటుంది. అయితే తన కూతురు గంపలో ఏం తెచ్చింది చూద్దామని మూత పైకి తీస్తుంది. సూరయ్య అందులోంచి గబాలన బయటకు దూకి, నేనే అత్త నీ అల్లుణ్ణి అంటాడు నవ్వుతూ. ఇది చూసేటప్పటికి అత్తకు మండిపోతుంది. ఏదో ఉపాయంతో పని చేయకుండా కూతురు అల్లుడు ఇక్కడికి వచ్చి ఉంటున్నారని అనుకుంటుంది. అందుకే వాళ్ళిద్దరిని బయటకు కెంటేసి తన గడపలోకి అడుగు పెట్టొద్దు అంటుంది. ఇంకా మంగమ్మ ఇంకా గత్యంతరం లేదని చివరికి భర్త అంటే తన ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను వ్రాసిన వారు ML పతి గారు.